అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చేతులెత్తి గట్టిగా చెప్తారా? దేవుని మాటలు సెలవు వచ్చినటువంటి విధానంగా నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచునుగాక. అది ఎలా ఉంటే సఫలపరచబడుతుంది? కోరికలు చాలామందికి చాలా రకాలైన కోరికలు ఉంటాయి. ఉండవా చెప్పండి మీరు. ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. అది ఏం కోరిక ఉంటుందంటే, మిమ్మల్ని కదిలిస్తే మీ ఇష్టం వచ్చింది మీరు కోరుకుంటారు, ఇంకోళ్ళని కదిలిస్తే వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు కోరుకుంటారు, నన్ను కదిలిస్తే నా ఇష్టం వచ్చింది నేను కోరుకుంటాను. మొత్తం మీద కోరికలు అనేవి మాత్రం లేని మనుషులు పొరపాటున ఉండము. అది ఏ కోరికైనా కావచ్చు. ధన కోరికైనా, శరీర రకమైన కోరికైనా, లేక ఆత్మీయ కోరికైనా, ఇంకో కోరికైనా అది ఏ కోరికైనా కావచ్చు, కానీ కోరుకోవటం అనేది మాత్రం ఖచ్చితమైనది. కాబట్టి దేవాదేవుడు చెప్తున్నాడు కదా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. ఎలా ఉంటే మన కోరిక దేవుడు సిద్ధింప చేస్తాడు, ఎలా ఉండగలిగితే దేవుడు మన కోరికను సఫలపరుస్తాడు, మనం ఎలా ఉండడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మన కోరికను తీర్చే దేవుడిగా ఉంటాడని 2-3 మాటలు నేను చెప్పి తొందరగానే ముగిస్తాను. మనము కోరిన తర్వాత దేవుడు మన కోరికలు కొన్నిసార్లు తీర్చడు, కొన్నిసార్లు మన కోరికలను ఆయన సఫలం చేయడు. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. ఏం చెప్తుందంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. సఫలపరచబడాలంటే మనం కోరుకునే కోరికలకి హద్దు కలిగిన కోరికలై ఉండాలి. మనం కోరుకునే కోరికలకి ఒక పొంతన కలిగిన కోరికలై ఉండాలి. కొంతమంది కోరుకుంటా ఉంటారు, కోరుకోమంటే ఇష్టం వచ్చినది కోరుకుంటారు. బైబిల్లో ఆదాము గారు, హవ్వము తల్లి వీళ్ళిద్దరున్నారు. వాళ్ళు దేవాదేవునితో సకాలంలో ఉన్నంతకాలము, వారు దేవునితో మంచిగా ఉన్నంతకాలము, దేవుని మాటను వారు తూచా తప్పకుండా పాటించినంత కాలము వాళ్ళు ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క తోట అయిన ఏదెనులో ఉన్నారు. ఆ ఏదెను తోటలో వాళ్ళు చక్కగానే దేవునితో ప్రతి చల్లపూట మాట్లాడుతున్నారు, దేవాదేవునితో వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు, దేవుని నామాన్ని వాళ్ళు మహిమపరుస్తూ ఉన్నారు, దేవునితో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఆ తోట అంతట్లో మంచిగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, భూమిలో ఆయన తయారు చేసిన ప్రతి జంతువును చూసినప్పుడు వాటన్నిటిలో ఒకటి కుయుక్తి కలిగింది ఉంది. అది మీ అందరికీ బాగా తెలుసు. దానిలో సాతాను ప్రవేశించబడిన తర్వాత అది ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టుని అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వమ్మ గారితో చూపించడం, ఇవన్నీ మీకు బాగా తెలిసినటువంటి మాటలు. వాటి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ అవ్వమ్మతో చెప్తాడు కదా సాతాను అండ్ అపవాది వచ్చి, ఇది నిజమా అంటాడు. వాడు ఏమంటాడు? ఇది నిజమా అంటాడు. అన్న తర్వాత ఈమె మైండ్ ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. ఇది నిజమంటే, అబద్ధమైతే ఇది చెప్పడు కదా అని చెప్పి ఆ సాతాను వైపు ఈమె ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ఈమెతో చెప్తున్నాడు, మిమ్మల్ని దేవుడు అన్నీ తినమన్నాడా, లేకపోతే ఏదైనా తినొద్దన్నాడా, అన్నీ చేయమంటే ఏదైనా చేయొద్దునని చెప్పి ఒక డౌట్తో కూడినటువంటి ప్రశ్న సమాధానం వారి ముందు పెట్టి ఉంచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ తర్వాత తను మాట్లాడుతూ ఆమెతో చెప్పింది, అన్నీ తినమన్నాడు కానీ మరి చెట్టు పండు ఎందుకు అన్నాడు అని అడిగింది. వెంటనే అక్కడ ఆజ్ఞను అతిక్రమించడం, ఆ పండు తను తినడం, ఆ తర్వాత తన భర్త అయినటువంటి ఆదాము గారికి ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళు దేవుని స్వరమిని దాక్కొనటం, ఆ తర్వాత వాళ్ళ మీదకి దేవుని శాపం రూపంలో దేవుడు కొన్ని మాటలు వాళ్ళని శపిస్తాడు. చదువుకుందాం మాటలు. 2వ అధ్యాయం అనుకుంటున్నది, ఆ 3వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాంఛ అనగా కోరిక. అందరూ చెప్పండి, వాంఛ అనగా కోరిక. ఒక వ్యక్తికి కోరిక ఎందుకు కలుగుతుంది అంటే, దేవాది దేవుడే చక్కని మాట చెప్పాడు, నీ భర్త యందు నీకు వాంఛ కలిగిద్ది అంటే నీ భర్త యందు నీకు కోరిక కలిగిద్ది.
భర్తకేం చెప్పించాడంటే దేవుడు, నువ్వు నీ యొక్క చెమటను ధరల మీద వచ్చి నువ్వు కష్టపడి ఆహారం తిందువు, నువ్వు మట్టికి చేరు వరకు కూడా నీకు సుఖం అనేది పొరపాటున ఉండదని సాక్షాత్తు దేవాతి దేవుడే ఆయనతో మాటలు చెప్పిన తర్వాత ఈ స్త్రీతో అంటాడు కదా, నీ భర్త యందు నీకు వాంఛ కలుగును. అనగా నీ భర్త చెప్పిన మాటను వినాలి. నీ భర్త నీకు తలగా ఉన్నాడు కనుక నువ్వెలాగ ఉండాలంటే నీ భర్త యందు కోరిక కలిగి నీ భర్త ఏది చెప్తాడో అదే నువ్వు చేయాలన్నట్లుగా దేవాతి దేవుడు అక్కడ చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. మరి మన జీవితాల్లో మనం దేని యందు కోరిక కలిగి ఉంటున్నాం? దేని యందు కోరిక కలిగి ఉంటే మన ఆ కోరిక దేవుడు సఫలపరుస్తాడు. దేని యందు దేవుడు మనల్ని ఆ కోరుకునే కోరికలో మనం ఏ విషయాలు లేకపోతే దేవుడు మనం సఫలపరచనున్నది. ఇంకొక మాట నేను మీకు చక్కటి మాట మీకు చూపిస్తాను, చూడండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. చూచి ఎస్తేరును చూసి ఒక మాట అడుగుతా ఉన్నాడు. ఆమె ఎవరంటే తన భార్య గారే. కానీ రాజు సన్నిధికి పిలవకుండా ఎవరు వెళ్ళకూడదు. అప్పుడు విందు జరుగుతూ ఉంది. అక్కడ చంద్రులందరూ అక్కడ కూడి ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ఆ రాజుగారు ఒక విందు జరుగుతూ ఉంది. ఆ విందు సమయానికల్లా ఈ ఎస్తేరు గారు అక్కడికి వెళ్ళి నిలవబడి రాజుతో నిలబడి ఉండగానే రాజు అంటాడు కదా, ఏమంటాడు అక్కడ? నీ కోరిక ఏమి? ఇదిగో ఈ రాజ్యంలో సగం మట్టుకు నీకు నేను చేయగలను. స్తోత్రం చెప్తారు గట్టిగా. అమ్మ, ఈ రాజ్యం ఉంది కదా, 120 సంస్థానాలు. అవి ఒకరవ రాజ్యం కాదు, ఆయన రాజ్యం అంటే 127 సంస్థానాలు వెళ్ళినటువంటి ఒక గొప్ప రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఈమె ఎవరంటే ఒక రాణిగా సెలమణి అవుతుంది. ఈమె ఎవరంటే ఒక రాణిగా ఆ రాజుగారి భార్యగా పిలువబడుతున్నది, రాజుగారికి భార్యగా ఉంటుంది. ఆయనను కానీ ఆమె ఏ రోజు కూడా నా భర్తే కదని చెప్పి వారిరువురు ఒక చోట కలిసినప్పుడు వారి మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలు ఆయనతో తెలియజేయడానికి ఆమె ఇష్టపడలేదు. హల్లెలూయా. కొన్ని పనులు యథార్థంగానే చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుకనే వారి జీవితాలు చరిత్ర అయినటువంటి బైబిల్లో లిఖించబడ్డాయి. ఎందుకు లిఖించబడ్డాయి అంటే ఆమె కొన్ని కార్యక్రమాలు చేసింది. ఎందుకు అలా మార్చబడ్డాయి అంటే దేవుని సన్నిధానంలో ఆమె ఒక వింతైన వ్యక్తిగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే ఆ దేశంలో షుషాను కోటలో ఒకనొక సమయమున ఆమె రాణి కాకమునుపు ఆమె తీసుకొచ్చి ఆ షుషాను కోటలో అప్పజెప్పబడింది. షుషాను కోటలో అప్పజెప్పబడిన నాటి నుంచి రాజు అయినటువంటి అహష్వేరోషు ఆమెను ఇష్టపడి ఆమెను పెళ్లాడే వరకు కూడా ఆమె హేగే అలంకరించిన అలంకారం తప్ప, హేగే చెప్పిన మాట తప్ప మరేది తను కోరుకోలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? ఒక్కడి నుంచి ఆమెను అడుగుతా ఉందమ్మా, నీ కోరిక ఏంటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు చేయగలను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మట్టుకు చేయగలను? సగం మట్టుకు నేను చేయగలను. ఏంటి తన కోరిక? తన కోసమేమని వచ్చిందా? తన కోసమేమైనా పని చేసుకోవడానికి వచ్చిందా? అయ్యా నాకు నవ్వులు రక్కిలిసోడు కావాలన్నా, లేక మెడలో 4 కట్లు తాడు 5 కట్లు తాడు వేసుకోవాలని అడిగిందా ఏంటంటే వాటి కోసమే ఆమె కోరికే లేదు. ఆమె కోరుకున్నదల్లా ఏంటయ్యా, దేనికోసం ప్రయాసపడతా ఉందంటే నశించిపోతున్నటువంటి తన ప్రజల కోసము ఆమె ప్రాణ భిక్షను పెట్టమని కోరుకోవడానికి ఆమె కోరుకొని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగారి దగ్గరికి వచ్చింది, భయాన్ని విడిచిపెట్టింది. ఎందుకంటే తన ప్రజలైన వారు, దేవుని పేరు పెట్టబడిన వారు దేవునికి ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పరచబడకుండా ఉండాలని ఆమె ఏం చేసిందంటే తన ప్రాణం కోసం చూసుకోలేదు. కానీ తన యొక్క జాతి ఒకటి ఉంది, తన యొక్క కులం ఒకటి ఉంది, తన మతం ఒకటి ఉంది. ఆ యోధా మతస్థులందరినీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా చంపాలి కొద్ది రోజులు అని చెప్పి ఒక తాకీదు రాయించబడిన దినములవి. ఆ రోజుల్లో ఆమె రాజు దగ్గరికి వచ్చి నిలబడగానే రాజు ఆమెను చూడగానే ఆమె ఏందో అతనికి దయపుట్టి చెప్పిన మాట ఏంటంటే, నీకు సగం మట్టుకు నేను చేస్తాను, నువ్వు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఆమెను చెప్తారా? అది కూడా మేమే చెప్పాలి, చెప్పమని. ఎట్టి చెప్పండి ఆమెను. ఏమండి, ఎందుకు భయపడవలసిన అవసరం లేదు అన్నాడు అంటే, ఎందుకు నీ కోరిక సగం తీరుస్తాను అన్నాడు అంటే, ఆమె ఏమి కోరుకునిద్దో, ఆమె ఏది కోరుకున్నా కూడా ఒక మంచికే కోరుకునిద్దని తన భార్య గురించి తన భర్తకు ఒక నమ్మకం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నీ భర్త నీ గురించి ఒక సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా?
ప్రార్థనకు వస్తున్న క్రైస్తవురాలువే కదా నువ్వు, ప్రార్థనకు వస్తున్న క్రైస్తవుడే కదా నువ్వు. నీ భర్త నీ మీద నమ్మకం, నీ భార్య నీ మీద నమ్మకం కలిగి ఉంటున్నామా? ఇంట్లో ఉన్నని చెప్పి భార్యగా భర్తగా సంబంధం కలిగి ఉండి పిల్లలతో సంబంధం కలిగి ఉంటున్నావు, కానీ నీ భర్త నీ గురించి ఒక సాక్ష్యం చెప్పలేడు. ఏమంటే నా భర్త నమ్మకస్తురాలు, నా భర్త 100 మందిలోకి వెళ్ళినా కానీ మంచిగా తిరిగి రాగలిగిద్దనే ఒక నమ్మకమైన సాక్ష్యం నీ భర్త నీ గురించి చెప్పగలుగుతున్నాడా? లేక నీ భార్య నీ గురించి నా భర్త ఎటువంటి పొరపాటులు లోపాలు చేయడని నీ గురించి నీ భార్య సాక్ష్యం చెప్పగలుగుతుందా? అతి క్రైస్తవ్యం కలిగి ఉంటే మనం నిజంగా పరలోక రాజ్యం ఖచ్చితంగా వెళ్ళి చేరతాము. ఆమేన్, హల్లెలూయా. అటువంటి నమ్మకత్వం లేనప్పుడు మన ఆత్మీయ స్థితిలోనికి వచ్చే కంటే కూడా లోకస్తులతో కలిసిపోయి లోకస్తుల వలె మనం ఉంటే బహుమేలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఉంటే ఎచ్చగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. నిలువెచ్చని జీవితం, నిలువెచ్చని స్థితి కలిగి నీ గురించి నీ ఇంట్లో వాళ్ళ ఒక నమ్మకమైన సాక్ష్యం లేకుండా నువ్వు కోరుకున్న కోరికను కూడా తీర్చుకుని ఉండడానికి గల కారణం ఏంటంటే నువ్వు కోరుకునే కోరికలో దానికి హద్దు పొద్దు ఉండదు. అవునంటారా కాదంటారా? చెప్పలేదండి. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. మరి ఆ కోరికలు మనము ఇష్టానుసారంగా కోరుకుంటూ వెళితే దేవుడు మాత్రం ఎలాగ తీరుస్తాడు మన కోరికలని? మనం కోరుకునే కోరికలకు కూడా ఒక హద్దు కలిగిన కోరికలై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక మితం కలిగిన కోరికలై మనం ఉండాలి. తన భార్య గురించి తను ఒక చక్కటి సాక్ష్యం చెప్పగలడు. ఏమనంటే ఆమె ఏది కోరుకున్నా కానీ మంచి కోరికనే కోరుకుంటుంది. కాబట్టి ఆమె మితాన్ని భావించి ఆమె యొక్క మనస్సును గ్రహించిన ఆయన అంటున్నాడు కదా, రాజ్యంలో సగం మట్టుకు నేను చేస్తాను నీకు. ఏంటి నీ కోరిక? మరి ఏ రోజైనా దేవుడిని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చి, నేను నిన్ను ఆత్మీయార్థంగా చెప్తాను, ఆ భార్యగా ఉన్నటువంటి ఎస్తేర్ ఎవరు గుర్తంటే సిద్ధపరచబడుతున్నటువంటి సంఘమైన నీకు నాకు మనందరికీ గుర్తు. స్తోత్రం చెప్తారు, గట్టిగా చెప్తారా? ఆ భర్త అయినటువంటి అహష్వేరోషు రాజుగారు ఎవరికి సాదృశ్యం అంటే మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి గుర్తయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన భార్య సిద్ధపడుతున్నటువంటి, తన భార్యగా సిద్ధపడుతున్నటువంటి, తను ప్రదానం చేసుకున్న సంఘమైన మన గురించి, లేక ప్రత్యేకించి నీ గురించి, సంఘంలో నాటబడి కట్టబడుతుందని చెప్పినటువంటి నీ గురించి ఒక సాక్ష్యం దేవుడు చెప్పగలుగుతున్నాడా? మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. మనం భర్త ఒక దగ్గరికి మనం ఒకరోజు వెళ్ళబోతున్నాము. వెళ్ళకపోయే మునుపు ఆయన అక్కడి నుంచి నీ గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. భూమి మీద నా సంఘం ఉంది, నా సంఘంలో చేర్చబడిన నా బిడ్డ ఉంది, ఆ బిడ్డలో ఎటువంటి లోపము లేదు అని ఒక చెప్పగలిగే, ఒక సాక్ష్యం చెప్పగలిగేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాల ప్రార్థనలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏది కోరుకున్న దేవుని దృష్టిలో, ఏది కోరుకున్న దేవునికి ఇష్టమైందిగా మనము కోరుకోవాలి. ఏది చేసినా మనం ఇష్టమైనదిగా దేవునికి చేయాలి. అప్పుడు మన ఆలోచన యావత్తు దేవుడే సఫలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు సఫలపరచట్లేదంటే నీ కోరికలో ఏదో లోపము ఖచ్చితంగా ఉండనే ఉంది. నీ కోరికల్లో ఏదో తేడా ఉండనే ఉంది. దేవునికి అసాధ్యమైనది నువ్వు ఏదో కోరుకుంటున్నావు కాబట్టి దేవుడు నీ కోరికను సిద్ధింప చేయటం లేదు. నీ ఆలోచన యావత్తు సఫలమైన చేయటం లేదు. మరి ఆయన నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కోరికను సిద్ధింప చేస్తాడు. ఆమేన్. అది ఎటువంటి కోరిక ఉండాలంటే హద్దులు మీరిన కోరిక ఉండకూడదు, అవధులు లేని కోరిక ఉండకూడదు. దేవునితో సహవాసం కలిగి, దేవుని సంబంధం కలిగి, దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకుంటే అది నీ దగ్గర నుంచి ఎవడో తీసివేయడు. నీకు ఇవ్వకుండా ఆయన కూడా పొరపాటున ఉండడు. గట్టిగా ఇంకో మాటని మీకు పరిచయం చేస్తాను. ఒకసారి ఒక సందర్భంలో జనులందరూ ఒక పక్క అయ్యారు, ఒక ఆయనే ఒక పక్క అయ్యాడు. ఆ సందర్భంలో ఆయనతోటి కొన్ని మాటలు అక్కడ ఉన్నటువంటి జనులందరూ చెప్తా ఉంటారు కదా. తను కొన్ని మాటలు అంటూ ఉంటాడు వాళ్ళని చూసి, అయిలారా అమ్మలారా, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు, మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, మీరు ఎవరెవరిని పూజ చేస్తున్నారు, మీరు ఎవరెవరితో ఎలా ఉన్నారు, నాకు సంబంధం లేదు. స్తోత్రం కలుగును గాక. చదువుతారా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుకొని వాక్యం ముందుకెళ్దాం. యెహోవాను సేవించుట, ఇదిగో యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని
తోచిన అలాగ మీరు అనుకున్న ఎడలా, ఇదిగో మీ సంగతి నాకు సంబంధం లేదు, అక్కడ ఒక్కడి నుంచి కంప్లీట్గా జనులందరినీ ఒక చక్కని మాటలో నడిపించి కోరుకొని ఒక దారిలో చేయాలని ఇష్టపడిన వ్యక్తితోటి వాళ్ళు ఆయన మాట వినినప్పుడు ఆయన చక్కగా ఒక్కడి నుంచి ఒక మాట చెబుతున్నారు, మీరు ఎవరిని పూజ చేస్తారో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవించెదరు, నివసించుచున్నారని మీ ఇష్టం, నేడే మీరు కోరుకోండి, మీ సంగతి నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఏం చేస్తానంటే నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. హల్లెలూయా. మీరు మీ ఇష్టానుసారంగా తిరగవచ్చును, మీ ఇష్టానుసారం మీరు ఉండవచ్చును. మీరు ఎవరెవరిని పూజ చేస్తారో, ఎవరెవరిని ప్రేమిస్తారో, ఎవరెవరిని ఆరాధిస్తారో, ఎవరెవరితో ఎలాగ ప్రవర్తిస్తారో, ఎవరెవరితో ఎలాగ నడుచుకుంటారో అది మీ ఇష్టం. బట్ నా కుటుంబం మట్టుకి, బట్ నా మట్టుకు నేను చెప్పగలిగింది ఏంటంటే అది మీరే కోరుకోండి. నేను మరణాన్ని జీవాన్ని మీ దగ్గర పెట్టి ఉంచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు అనేటువంటి వ్యక్తి మనకి ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని మనకు మంచిగానే చేయలేని చూస్తాడు. ప్రతిదాన్ని మనకు దేవుడు ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, మనకు నెమ్మదికరంగా కావాలనే ప్రభు చూస్తాడు. కానీ ప్రభు మాట మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని పాటించినందువలన సావుకుల ద్వారా దేవాదేవుడు చెప్తున్న మాట ఏంటంటే నది అవతల ఉన్నటువంటి ఇతర వాళ్ళు ఎవరు మీరు పూజ చేసుకుంటారు నాకు సంబంధం లేదు, కానీ నేనును నా ఇంటి వారు మాత్రం జీవము కలిగిన దేవుడని యెహోవాను సేవిస్తాము. మీరే కోరుకోండి, ఏం కావాలనేటువంటిది మీరే కోరుకోండి. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించే వ్యక్తులుగా ఉంటాము. హల్లెలూయా. నేను నా ఇంటి వారును. హల్లెలూయా. ఎవరిని సేవించాలి? మనం పేరుకే యెహోవాను సేవించాలంటున్నాం, కానీ అలా ఆదివారం భక్తులుగా ఉంటున్నాం, కానీ విడి రోజుల్లో మాత్రం మన పనులు మనం చేస్తున్నాం. పాటలు మాత్రం నేను నా ఇంటి వారును అంటున్నాం, కానీ యెహోషువ వలె మనం నడవట్లేదు. కాబట్టి మన కోరికలో ఎక్కడో లోపము లోపించింది. కాబట్టి దేవాతి దేవుడు మన కోరికను తీర్చడం లేదు. మరి ఆ కోరిక నువ్వు తీర్చాలి దేవుడు అంటే నువ్వేమి చేయాలంటే యెహోషువ వలె జనులందరూ ఒక సందర్భం నీ మీద వేరుగా మాట్లాడతారు. ఒకవేళ జనులందరూ నీ కోసము దూరంగా ఉంటారు, కానీ నిన్ను ప్రేమించిన దేవుడు ఏ రోజు కూడా నీకు దూరం అయ్యే దేవుడు కాదు. ఆమేన్. ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావంటే వాస్తవానికి మీ విలువ మీకు తెలుసో లేదో, కానీ మీ విలువ దేవుని దృష్టిలో ఎక్కువగానే ఉంది. హల్లెలూయా. నీకు నీవే తగ్గించుకొని ఇక నా జీవితం ఇలానే అయిపోయింది, ఇక నా బ్రతుకు ఇలానే విడుద్ది అని చెప్పి నువ్వు అనుకోవచ్చు, కానీ బట్ దేవుడు అలా చెప్పడం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నీ గురించినటువంటి దేవుని విలువ ఎంతో ఎక్కువగానే ఉంది. ఆ విలువ మనం తెలుసుకోలేకనే, ఆ విలువను మనం కాపాడుకోలేకనే, ఆ విలువ మనం గ్రహించలేకనే, ఆ యొక్క స్థితిని మనము ఎరగకనే దేవుని ప్రేమకు దూరం అవుతాం, కుటుంబీకుల ప్రేమకు దూరం అవుతాం, దేవుని నామాన్ని అవమానపరుస్తూ దేవుని నామాన్ని ఘనపరచలేకుండా ఉంటాము. కారణం ఏంటంటే కుటుంబాలు కట్టబడకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆడవారి కుటుంబానికి కట్టబడలేకుండా దూరంగా తిరుగుతూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అవమ తల్లిగారి వల్లే కదా అక్కడ ఇబ్బంది పరచబడింది ఏదైనా తోటలో. అదే ఈ రోజుల్లో కూడా భర్త గారికి తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకొని వాళ్ళ బతుకులు ఎలా ఉంటుందని కొన్ని చోట్ల ఇటు పేరుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చేటువంటి వ్యక్తులుగా, ఒక ధైర్యం కలిగిన వ్యక్తులుగా ధైర్యం చాలటం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అంటే అక్రమ సంబంధాలు, విచ్చలవిడితనం, దేవుని నామాన్ని మహింపరచట్లేదు. దేవుని నామాన్ని ఘనపరచవలసిన క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడితనానికి అలవాటు పడి ఎవడు చెప్పేవాడు లేక హద్దు అదుపు లేకుండా బరి తెగించి, ఒక మాట చెప్పాలంటే వారికి దేవుడి భయము ఉండదు, మనుషుల భయము ఉండదు, చూస్తున్నటువంటి సిగ్గు ఉండదు, చూస్తున్నటువంటి ఆ లజ్జ లేకుండా క్రైస్తవులు జీవించడం చాలా సిగ్గుకరమైన విషయమై ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవాతి దేవుడు ఎంతమంది నిమిషాలు చెప్పిన కుటుంబాలు పతనమైపోతున్న కారణం ఏంటంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానం కలిగి ఉంటే నీళ్ళు నువ్వు కట్టుకుంటావు. నీళ్ళు ఎందుకు కట్టబడటం లేదంటే నీకు జ్ఞానం లేదు, విచ్చలవిడితనాన్ని నువ్వు కోరుకుంటా ఉన్నావు.
నీ ఇంటి విషయాలు నువ్వు కోరుకోవటం లేదు. బయట వారి గురించి నువ్వు విచ్చలవిడితనాన్ని నేర్చుకున్నావు కాబట్టే నీ కోరిక సిద్ధించబడటం లేదు. ప్రార్థనకు వస్తున్నావు కానీ పాటలు పాడుతున్నావు, భక్తులు ముసుగేసి ముందుకు ఎగిరి వెనక ఏదో తెప్పలు పడుతున్నావు కానీ నీ భక్తి భావన తెలియకనే నీ జీవితంలో నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. కుటుంబం ఎందుకు కట్టబడటం లేదంటే నీ విచ్చలవిడితనం. కుటుంబం ఎందుకు బాగలేదంటే నీ బుద్ధిహీనత. కుటుంబం ఎందుకు కట్టబడట్లేదు, నువ్వు ఏమి కోరుకుంటున్నావంటే నీ కోరికలో ఏదో లోపం లోపించింది, నీ మనసు చెలించింది, నీ బుద్ధి పాడైపోయింది. కంప్లీట్గా పాడైపోయిన బుద్ధిని దేవుడు బాగు చేయగలిగిన వాడు. ఆయన గుండె చెదరిన వాడిని బాగు చేయగలిగిన వాడు. వారి గాయాలు ఎలా కడతాడో నీ మనసును కొన్న దేవుడు ఈ మధ్యాహ్నం కట్టబోతున్నాడు. కట్టబోయే మనసు కోసం దేవుని వాక్యానికి చోటిస్తే బాగుపడతావు. దేవుని మాటలు వింటే అదృష్టవంతురాలు అవుతావు. ఇక భూమి మీద నీవంత భాగ్యవంతురాలు ఎవరు ఉండరు. అలా కాకుండా ఇష్టానుసారంగా తిరుగుతావు అంటావా? మరణాన్ని జీవాన్ని మెదుటి పెట్టి ఉన్నాను, మీరు కోరుకోండి. ఆమేన్. దాంట్లో ఇక నో డౌట్ దేవాదేవుడు చెప్తున్నాడు, ఆయన మరణాన్ని జీవాన్ని కూడా మన ఎదుట పెట్టి ఉంచాడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. 145వ కీర్తన 16వ వచనం త్వరగా. నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. హల్లెలూయా. భూలోకంలో ఎన్ని జీవులు ఉంటాయి మీరు చెప్పండి? భూలోకంలో సుమారు ఎన్ని ఉంటాయి? ఎన్ని కోట్ల జీవరాశులు ఉంటాయి మీరు చెప్పండి? ప్రతి జీవి కోరిక దేవాది దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఎన్ని విప్పి? తన గుప్పెలను విప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి జీవి అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద శ్వాస తీల్చుకొని శ్వాస విడుస్తున్న ప్రతి ఒక్కరికి జీవని పేరు పెట్టవచ్చు. హల్లెలూయా. సముద్రంలో ఉన్నాయి జలచరాశులు, అంతేనా? భూమి మీద ఉన్నాయి మరి ఈ గేదెలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, ఇంకా ఆ సమస్తమును కూడా ఆ జీవి అనగా ఇక బ్రతికి జీవించేటువంటిది ప్రతిది కూడా దాంట్లో మనం లెక్క వేసుకొనవచ్చు. ఆమేన్. మనము జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో లోటుపాట్లను, ఎన్నో ఆటుపాట్లను మనం ఎదుర్కొని ఉంటూ ఉన్నాం. ఎన్నో జీవులను మనం గమనిస్తూ ఉన్నాం. మనకైతే అవి ఏం ఆహారం తింటే కూడా తెలియదు, కానీ దేవాది దేవుడట తన గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. గూట్లో పిల్లలు చేసి అడవిలో బైబిల్లో రాయబడిన ప్రకారంగా ఎలా ఉంటుంది చెప్పండి? కాకి తన పిల్లలు చేయించిన తర్వాత గూట్లో అవి మేత కోసం ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి? గూట్లో నుంచి వాటి నోరులు తెరచి తల్లిదండ్రి సహాయం కోసం ఏం చేస్తాయి? ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ ఎదురు చూసేటువంటి వాటికి తెలియదు వాటి తల్లి వాటికి ఏమి సిద్ధపరిచి తీసుకొచ్చిద్దో. హల్లెలూయా. కానీ దేవాది దేవునికి తెలుసు, ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గూట్లో ఉన్న పిల్లలను, ఆ గూట్లో ఉన్న జీవులను, ఆ గూట్లో ఉన్న పక్షులను ఏ పురుగు ఇచ్చి ఆయన పోషించాలనేటువంటిది ఆయనకి తెలిసే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ పురుగు ఏమి తిని జీవించి ఈ తన తల్లికాకి దొరికితే ఆ తల్లికాకి తినకుండా ముక్కు దగ్గర దాన్ని కరిపించుకొని వచ్చి తన పిల్లకి అది తన నోట్లో పెట్టేటువంటి సంగతి ఆయనకు తెలిసే ఉంది. అది మన ఎవరికి తెలియనే. అరచు పిల్ల కాకులకును ఆహారముతా నీయును. కాకులకు ఆహారం ఇస్తున్నాను లేదా చెప్పండి మీరు? మనం పుట్టిన దగ్గర నుంచి మనం కూడా జీవులమే కదండి, మనం జీవిస్తున్న మనుషులమే కదా. మనకి ఎన్ని ప్రభు తీర్చుంటాడు చెప్పండి? మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎన్నిసార్లు ఎంత ఆహారం భుజించుంటామో అది మనకి లెక్క తెలియదు. కానీ మనం తృప్తి లేక బాధపడుతున్న మనం అనుకుంటున్నాం, కానీ ఆయన చెప్తుంది ఏంటంటే ప్రతి జీవి కోరిక ఆయన గుప్పెడని బిప్పి ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన కానీ మనం తృప్తిపరచకపోతే, ఆయన కానీ మనం బ్రతికించకపోతే, ఆయన కానీ మనం చూడకపోతే మనం బ్రతకగలుగుతున్నామా? ప్రతి జీవి కూడా కోరుకునేది ఏంటంటే నేను మంచిగానే ఉండాలని కోరుకుంటుంది. హల్లెలూయా. నేను సుఖంగానే ఉండాలని కోరుకుంటుంది. హల్లెలూయా. మరి మనము కూడా మన దేవాదేవుని సన్నిధిలో ఆయన సహాయం కోసము ఎదురు చూచుదుము గాక. ఆయన సహాయం కోసము మనము ఎదురు చూసి ఆయన గుప్పిలు విప్పే వరకు ఆయన గుప్పిల వైపే మనము చూచుదుము గాక. ఆమేన్. దాసుడు కనులు ఎవరి వైపు అంటే మీరు చెప్పండి? ఏమండి? దాసుడు కనులు తన యజమాని
చూపే ఉంటాయి. ఎందుకు యజమాని వైపు ఉంటాయి అంటే, నా యజమానుడు నా కోసం ఏదైనా చేస్తాడేమో, నా యజమాని నా కోసం ఏదైనా తీసుకొస్తున్నాడేమో అని చెప్పి. ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి యొక్క ఆ బిడ్డలు, తండ్రికి కుమారులు కుమార్తెలు కలిగితే వాడు తండ్రి వచ్చేటప్పటికల్లా ఇంటికి ఏం చేస్తారు చెప్పండి? ఆ తండ్రి వైపు చూసి, మా డాడీ మా నాన్నగారు మా కోసము ఏం తెచ్చారని చెప్పి వారి యొక్క చేతుల వైపు చూస్తూ ఉంటారు మన పిల్లలు. ఎందుకు అంటే మనకి మన తండ్రి సహాయం చేస్తాడని తెలుసు. మరి నీవు ఎవరి వైపు చూడాలంటే, నీ కోసం ప్రాణం పెట్టిన, నీ కోసం తన గుప్పెలను విప్పి నీకు సమృద్ధినిచ్చే దేవుడి వైపు నీ కన్నులు చూడాలి. ఆమేన్. అటువంటి యాత్రల్ని కనులు చూడగలిగితే ప్రతి జీవి కోరికను ఆయన గుప్పెలు విప్పి తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకి రేపటికి ఒటికి మనం ఆలోచిస్తాము, ఆ తర్వాత మనం ఏం తింటాం మనకు తెలియదు. కానీ ఆయన మన గురించి, మనం పుట్టినది మొదలుకొని మనం మరణించే వరకు కూడా ఆయన ప్రతిరోజు నీ కోసం ఒక టైం టేబుల్ రాసి పెట్టి ఉంటాడు. పలానా రోజున పలానా నువ్వు తినాలి అని. ఆమేన్. నీ చాట్లో పోసుకొని నువ్వు బియ్యం ఎరుగుతూ ఉంటావు, బియ్యంలో మట్టిగడ్డలో వేరుతూ ఉంటావు. వాటి గురించి నీకు లెక్క తెలియకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు వాటిలో ఎన్ని మెతుకులు వేస్ట్గా పోవాలో ఆయనకు తెలుసు, ఎన్ని మెతుకులు నువ్వు తినాలో తెలుసు, ఎన్ని మెతుకులు నువ్వు ఎక్కడ ఆగం చేయాలో ఆయనకు తెలుసు. ప్రతి దాని గురించి నా దేవుడు ఒక లెక్క కలిగి ఉన్నాడు. ఆమేన్. నీకు ఎలా కోరిక నువ్వు ఎలా తృప్తిపరచబడతావు, అలా నీకు ప్రభు ఇచ్చి కోరికను ఆయన గుప్పెలు విప్పి నీకు సమృద్ధి కలిగినటువంటి జీవమును దయచేసే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తానని మీకు పరిచయం చేస్తున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. చెప్పండి, ఎవరి కోరిక అంటే ఇది? తర్వాత దాని కింద ఒక బ్యాచ్ ఉంది, మళ్ళీ చదువుకొని మీరు. ఎవరి కోరిక అంటే అది? నీతిమంతులు అంటే ఎలా ఉంటారు? తెల్లగొట్లు వేసుకొని ఉంటారా వాళ్ళు, లేక నల్లగొట్లు వేసుకొని ఉంటారా, లేకపోతే ఎలా ఉంటారు మీరు చెప్పండి నాకు? నీతిమంతులు కోరుకుంటారు, వారు కూడా కోరికలు లోకస్తుల్లాగానే వాళ్ళు కోరుకోరు. కానీ వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి అంటే, ఎలా ఉంటాయి? నీతిమంతుల కోరిక ఉత్తమం అంటే ఏంటి చెప్పండి? మంచిదైనది. హల్లెలూయా. నీతిమంతుడు ఏం కోరుకుంటాడు, ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే, వాడు దేవుని నీతిని బట్టే వాడు కోరికలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. నాకు లోకమంతా కావాలి, లోకంలో పాపమంతా అనుభవించాలి, లోకంలో శాపం వైపు వెళ్ళాలని చెప్పి వాడు లోకిష్టానుసారంగా లోకపరమైన కోరికలు వాడు ఏది కోరుకోడు. ఒకవేళ అలా కోరుకున్నాడు ఎవడయ్యంటే వీడు నీతిమంతుడు కాదు. ఆ క్రింద రాయబడిన వాడికి ఇది గుర్తుగా ఉంటాడు. ఆ కింద ఎవరు రాయబడ్డారు చెప్పండి ఒకసారి? ఎవరంటమ్మా? భక్తిహీనుల ఆశ. అహంకారంగా ఆలోచిస్తారు భక్తిహీనులందరూ కూడా. భక్తి తెలుసు కానీ భక్తిని చేయరు వాళ్ళు. ఎలా ఆలోచిస్తారంటే అహంకారంగా, నాకేంటి, నేనైతే, నేను అనేటువంటిది ఆలోచించి చేసేది భక్తిహీనత. భక్తి తెలుసు వారికి, కానీ భక్తిగా తెలియకుండా భక్తిని చేయలేకపోవటమే భక్తిహీనులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుని కోరిక యుక్తమైనది. యుక్తమైనదా? ఉత్తమమైనది. నీతిమంతుని కోరిక ఎటువంటిదంట? ఉత్తమమైనది. ఉత్తమనగా మంచిది. నీతిమంతులు ఏది కోరుకున్నా కూడా వాళ్ళు ఏం కోరుకుంటారంటే దేవుని నీతిని గురించి కోరుకుంటారు. వారు కోరుకునే ప్రతి కోరిక ఏమైంటుందంటే ఆ కోరిక మంచిదయ్యే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరు కోరుకుంటారు, ఒక ఇద్దరికి పడదంట, ఇద్దరికి పచ్చగడ్డి ఎత్తే వాళ్ళ ఊరిలో వాళ్ళిద్దరికి బగ్గుమంటదంట. వాళ్ళు ఏం కోరుకున్నారని ఒకసారి వాళ్ళు ఎవరో ఒకళ్ళు పూజ చేస్తూ ఉంటే ఆ పూజ చేసేటువంటి ఒక వ్యక్తి వాళ్ళకి దిగొచ్చి అన్నాడట కదా, అరే నీకు ఏం కావాలో కోరుకోరా అన్నాడంట. ఇద్దరికి ప్రత్యక్షమైన ఇద్దరు భక్తులు బాగా, ఆ భక్తులకి ఆ పూజ చేసేటువంటి వారి యొక్క ఎవరినైతే నమ్ముతున్న వాళ్ళు దిగొచ్చి అన్నాడంట, ఇదిగో నువ్వేం కోరుకుంటావో కోరుకోమన్నారంట. వీళ్ళిద్దరికి పచ్చిగడ్డి ఎత్తేనే బొగ్గుమనిద్ది. ఆ సంగతి వీళ్ళిద్దరికి తెలుసు. ఆ వచ్చినటువంటి దేవుడికి తెలియపోవచ్చు బహుశా. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఆ వచ్చిన వ్యక్తితో అన్నాడంట, నాకు ఒక కన్ను పోవాలని నేను కోరుకుంటున్నాను దేవుడు అన్నాడంట. ఏం కోరుకున్నాడంట? నాకు ఒక కన్ను పోవాలని నేను కోరుకున్నాను అన్నాడంట ఒక వ్యక్తి. ముందు వీడి దగ్గరికి వచ్చిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళాలి కదా వచ్చిన ఆయన. ఆడికి వెళ్ళిన తర్వాత వాడు ఏం కోరుకున్నాడో వాడు ఒకటి కోరుకుంటే నాకు రెండంతలు కావాలనంట వాడు. వీడికి తెలుసు మొదటోటికి వాడు ఏం కోరుకోవాలంటే, మరి ప్రత్యక్షమైనప్పుడు వాడు ఏదో ఒకటి నాకు ఇల్లు కావాలనో,
ఏమండి, నాకు డబ్బులు కావాలనో, నాకు ఇంకోటి కావాలనో కోరుకుంటే బాగుండేది. కానీ వీడికి తెలుసు వాడు ఏది అడిగితే మళ్ళీ అదే అడుగుతాడని వీడి తెలివి ఏం చేశాడంటే నాకు ఒక కన్ను పోయేటట్టు ప్రసాదించానడంట. సరే అలాగే జరుగునుగా కన్నాడు. ఒక కన్ను పోయింది వీడికి. ఈ సంగతి ఎరగకనే, కళ్ళని తెలియకనే ఆడేమన్నాడంటే ఆత్రం ఎక్కువ కదండి, వాడికి ఏది ఒకటి ఉంటే నాకు రెండంతలు ఉండాలనుగా వీడు కన్ను అనుకోలే పాపం. వీడికి తెలుసు మొదటి కుయిత్గా కోరుకున్నాడు, నేను ఏది అడిగితే వాడు అడుగుతాడు కాబట్టి ఆడికి 2 కళ్ళు పోవాలి, నాకు ఒక్క కన్ను పోయినా పర్వాలేదు. ఏమండి, మన మనుషుల యొక్క దరిద్ర బుద్ధి మీరు ఆలోచించండి. ఇంక దేవుడు ఎలా కోరికలు తీరుస్తాడు మనకి? ఆమేన్. వాడు ఏమైపోయినా పర్లేదు, ఎదుటోడు ఏమైపోయినా పర్లేదు, మనకు దెబ్బ తగలకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా.